హాయ్ ఫ్రెండ్స్, మరి ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకున్నట్లయితే ఆయన వాళ్ళ అన్న ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఈయన యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండేవాడు. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీద బాగా మాట్లాడాడు. తర్వాత పవన్ కళ్యాణ్ మన చిరంజీవి గారు పోయి అదే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు బహుశా పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించుంటారేమో అనుకుంటున్నాను నేను. తర్వాత ఆయన మళ్ళీ కొత్తగా పార్టీ పెట్టాడు అన్నప్పుడు చాలామంది నవ్వుకున్నారు, ఏంది ఇదని. కానీ ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్లో 2 చోట్ల ఓడిపోతే ఆయన గురించి ఎంత బ్యాడ్గా మాట్లాడిన వ్యక్తులు నిన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అని సంబోధించారు. నిజం, టైం వచ్చింది. ఆ టైం వరకు మనం ఎదురు చూడాలి. తర్వాత